వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ ఛానల్. ఈరోజు అయితే మనం తెల్లాపూర్లో ఉన్నాము. తెల్లాపూర్లోని ఒక రెడీ టు మూవ్ విల్లా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదేంటంటే కంప్లీట్గా 9 ఎకర్స్లో 96 విల్లాస్ ఉన్నాయండి. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ క్లబ్ హౌస్ దగ్గర ఉన్నాము. నేను ఎంటైర్ ప్రాజెక్ట్ అండ్ క్లబ్ హౌస్, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అటు సైడ్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, టెన్నిస్ కోర్ట్, అవి కూడా నేను చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు సైట్ విజిట్కి రావడానికి ముందే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాంగ్ విత్ దర్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకెందుకు లేట్, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. బట్ బిఫోర్ దాట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒకసారి వెళ్ళి వీడియో చూద్దాం రండి. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఇది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 2 ఉన్నాయండి, చిల్డ్రన్స్కి వేరుగా అండ్ అడల్ట్స్కి వేరుగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్రాజెక్ట్ విల్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్లో మనకి క్లబ్ హౌస్ ఇచ్చారు. సో ఇదంతా కూడా క్లబ్ హౌస్ అనమాట. అండ్ దీని లోపల మనకి ఏమేమి ఉన్నాయి కూడా అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మీకు హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. దీని పక్కనే మనకి టెన్నిస్ కోర్ట్ కూడా ఉంటుంది. సో విల్లాస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఫేసింగ్ ఉన్నాయండి. ఎండింగ్లో ఉంటాయి ఈ విల్లాస్ అయితే మనకి. అండ్ నేను మీకు వెంచర్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను, వీడియో ఎండింగ్లో నేను ప్రొవైడ్ చేస్తాను అది. ఇది కంప్లీట్గా 9+ ఎకర్స్లో 96 విల్లాస్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఇన్ తెల్లాపూర్ లొకేషన్. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇదంతా గార్డెన్కి వదిలేశారండి. ఇక్కడ మనకి గార్డెన్, సిట్అవుట్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి మనకి 30 and 40 feet రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మనం ఎండింగ్ పాయింట్లో ఉన్నాము. ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట. సో విల్లాస్ ఎండింగ్లో ఉన్నాం. నేను క్లబ్ హౌస్ అనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకు లాంజ్ ఉంటుంది. సో ఇందులో మనకి 3 rooms అనేవి సపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఒకటి మల్టీపర్పస్ హాల్ అనమాట. మనం పార్టీస్కి, కిటీ పార్టీస్కి, డ్యాన్స్ క్లాసెస్కి యూజ్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి జిమ్ అండి. సో ఇందులో ఏంటంటే మనకి బెస్ట్ థింగ్, ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుందనమాట. స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది దీనికి. సో చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడే మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ మనకి సపరేట్గా వాష్రూమ్స్ అనేవి ఇచ్చారు. ఇది మల్టీపర్పస్ హాల్ ఉంటుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది మీకు. అండ్ ఇంకొక 2 హాల్స్ వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. సో టోటల్గా క్లబ్ హౌస్ వచ్చేసి G+2 ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మల్టీపర్పస్ హాల్, జిమ్, ఒక ఆఫీస్ రూము, వాష్రూమ్స్ ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ ఒక చిన్న హాల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా వాష్రూమ్స్ సపరేట్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 హాల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒకటి యోగా క్లాసెస్కి. సో ఇది వచ్చేసి యోగా క్లాసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని పక్కనే ఇంకొకటి ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ రూమ్ని మనం లైబ్రరీ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టేబుల్ టెన్నిస్ అండ్ స్నూకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి పూల్ వ్యూ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనకి ఒక చిన్న రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అదెందుకంటే ఇక్కడ ఏమేమైతే మనం యూజ్ చేస్తామో ఆ ఇండోర్ గేమ్స్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. నేను అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో అంటే చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. అండ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హియర్. నేను అదొకటే అబ్జర్వ్ చేశాను ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫ్లోర్ ఇందులో మనకి ఏంటంటే టెర్రస్ ఉంటుంది నార్మల్గా. అండ్ గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇందులో. అది లాకేస్ ఉంది, నేను అందుకే అది చూపించలేకపోయాను. అండ్ ఇదంతా కూడా నార్మల్ టెర్రస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ మీరు ఎట్లా ఉంది అనేసి ఒకసారి చూసుకుంటారని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను. సో క్లబ్ హౌస్ అంతా కూడా చూసారు కదా. ఇప్పుడైతే నేను మీకు ఒక విల్లా చూపిస్తాను. ఇది 250 square yardsలో ఉంది. 3400+ SFTలో ఉంది. వెస్ట్ ఫేసింగ్ అనమాట. అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే విల్లాస్కి వచ్చేటప్పటికి విల్లాకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి. విల్లాకి మధ్యలో 7 feet డిస్టెన్స్ అయితే ఉంటుంది. 3 వైపులా కూడా అలానే ఉంటుంది. నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళేసి మనం ఒకసారి మోడల్ విల్లా అనేది చూద్దాము. ఓకే రండి. విల్లాస్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో నేను ఇప్పుడు మీకు విల్లా అంతా కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్లో నేను కమ్యూనిటీ ఎలా ఉంది అండ్ విల్లాకి మధ్యలో మనకి ఎలా ఉంది రోడ్, ఇదంతా కూడా నేను చూపించాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
సో విల్లా దగ్గర మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ ఇచ్చారు కదా, చాలా స్పేషియస్గా ఉన్నాయి. అందులో మనం గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ కూడా ఒక పెద్ద కార్ అయితే పట్టేస్తుంది మనకి ఇక్కడ. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇస్తారండి, విత్ వాష్రూమ్ ఉంటుంది. ఇది లివింగ్ ఏరియా, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లిఫ్ట్ పక్కన. మనం ఇప్పుడు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి, డైనింగ్ ఏరియా. అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఆఫ్ విల్లా. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట, అలాంగ్ విత్ వాష్రూమ్. సో వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి సర్వెంట్ రూమ్ ఉంటుంది. చాలా వరకు మనకు వచ్చిన ఎంక్వైరీస్లో కూడాను సర్వెంట్ రూమ్ సపరేట్గా ఉందా అనేసి చాలామంది క్వరీ చేశారండి. వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఒక బాల్కనీ ఇస్తారు. సో దిస్ ఈజ్ ద బాల్కనీ వ్యూ. సో క్లబ్ హౌస్ ఆపోజిట్లోనే ఉంది కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ఇస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ క్లోజెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాష్రూమ్ అనేది లాక్ చేసింది, సో అందుకని నేను ఇది చూపించలేదు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో నేను మీకు వాష్రూమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదంతా కూడా మనకి హాల్ ఉంటుందండి. ఇక్కడ కూడా హాల్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ 3400 ప్లస్ ఎస్ఎఫ్టీలో ఉంది కాబట్టి స్పేషియస్గానే ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ క్లోజెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం స్పేషియస్గానే వస్తుంది ఇంకా ఎక్కువగా. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. సో నేను ఇప్పుడు మీకు టాప్ ఫ్లోర్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి 2 సైడ్స్ టెర్రస్ వస్తుంది అండ్ ఒక బెడ్రూమ్ ఇస్తారు. అంటే ఇది మనకి హోమ్ థియేటర్లా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ హోమ్ థియేటర్ మనం అది కన్వర్ట్ చేసుకోవచ్చు బెడ్రూమ్గా. ఇది వచ్చేసి ఒక టెర్రస్ ఒక సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గార్డెన్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మీరు యూజ్ చేసుకోవాలంటే ఒక చిన్న బార్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే అక్కడ గ్లాస్ తోటి కవర్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి విత్ వాష్రూమ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్స్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు దీన్ని బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే హోమ్ థియేటర్ కింద అట్లనే ఉంచేసుకోవచ్చు. ఇది ఇంకొక స్పేస్ అండి. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకొని ఒక గార్డెన్ లాగా, చిన్న గార్డెన్ సిట్అవుట్ ఏరియాలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది మీకు సరౌండింగ్స్లో అంతా కూడాను. సో మీరు చూసుకోవచ్చు రోడ్స్ కానీ అండ్ ఇక్కడ పార్క్ కానీ, ఇక్కడ మనకి ట్రాక్ కూడా ఇచ్చారు, వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ సపరేట్గా మనకి ప్లే ఏరియా అనేది ఇచ్చారనమాట, అటు చివర కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఉంది. ఇదంతా కూడా జాగింగ్ ట్రాక్ ఉంటుందండి, సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. ప్లాంటేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.